రారు అంటే పిల్లలు లేని వాళ్ళు ఏడ మాట్లాడినా కొట్టురారా అంటున్నారు. పిల్లకు ఏ కార్యం చేసినా నువ్వు దూరంగా ఉండు. ఏదన్నా రథాలు నోములు చేసినా కానీ ఆమెను దగ్గరికి రాని. ఆమె 4 లేచి వేస్తున్నా కానీ పిల్లలే కనపడదురా. వాళ్ళు తాంబాలం కుంప తీసుకొని ఇంట్లో పడరు. దొరసాని అమ్మ ఈ లక్ష్యంగా దొరసాని వస్తుందని ఆయన ఏమంటున్నాడంటే, సరే నువ్వు ఎక్కడ పోయే పని లేదు, భగవంతుడు కనితే ఇచ్చుడు లేకపోతే లేదు, కానీ వేరే జాగ్రత్త పోకంటున్నాడు. వేరే తవ్వు అంటే ఎక్కడ పోకు. సత్కరములు చేస్తే దొరుకుతున్నట్టు మనం ఏదో చేయరాని పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ ఒక్క రోజు కాకుండా ఒక రోజు భగవంతుడికి కనికరించి మనకు సంతానం కలుగుతుంది కదా. అవునా? అవును. సత్కరంబులు ఎన్ని చేసినా సత్కరములు ఎన్నో చేసిన స్వామికి దయ పుట్టలే. ఎన్నో పూజలు చేసిన, ఎన్నో కోటి నోములు నోమిన నేను ఆ గౌరీ పూజలు కూడా చేశాను. ఎన్నో పూజలు చేసిన కానీ ఆ ఎవరికి దయ పుట్టలేదు. ఎంతమందికి నేను ఆ పూజలు చేసిన. అయితే ఎక్కరాని కొండలు ఎక్కి దిగరాని కొండలు దిగి కొన్ని యాత్రలు తిరిగి ఎన్ని ఏమి చేస్తున్నా కానీ ఆ భగవంతుడు నాకు మీద కనికరించలేదు. నాకు సంతానం ఒడిగట్టలేదు. ప్రభులు అన్ని చేసిన స్వామికి దయ లేదు. ఏమి చేయాలి? అట్లా నార్యమణి నీ మాది మహాటి
పోతావా, నువ్వు ఏమి పుణ్యయాత్రలు తిరుగుతావా, నీకు సెలవులు నేను వసంగు కాక నువ్వు ఎక్కడనన్నా పోయి నువ్వు పుణ్యయాత్రలు తిరిగి వస్తుంటే నీకు సెలవులు ఇస్తాను కదా. అవును అటనా? అవును. అయితే నీవు అభయం ఇస్తే నేను ఒక మౌని కడకు పోయి అక్కడ వరములు కోరుకుంటావు. నాకు సంతానం కావాలని వరము కొని వస్తాను అంటేనా? నాకు చాలా మంది చెప్పారు కాబట్టి ఆ మౌని కడ పోతాను నేను. ఎట్టు కలకబాడి ఈ సభ మందిరమున నువ్వు దుఃఖించకూడదు. నీవు సెలవిస్తేనే మంచిది కానీ ఇస్తున్నాను కదా. మంచిది. వేరే నువ్వు ఆలోచనలు పెట్టుకొని నీ మనసును పాడు చేసుకో. ఆ మాట పలకకు. నాకు సెలవు ఇవ్వు. నేను తొందరగా సంతానము ఆ ముని దగ్గరికి పోయి నేను సంతానం కొని వచ్చేదాను. నేను పోయి వస్తాను. నాకు సెలవు ఇవ్వను స్వామి. నాకు దీవానానిచ్చి పంపుదే
జీవనాన్ని పంపించు. ఆ లోకములు తిరిగి అయినా నేను ఒక కుమారునైనా ఒక కొడుకునైనా ఒక కూతురునైనా కనుక నాకు జీవనాలు ఇస్తే నేను పోయి వస్తాను అంటున్నావా? ఒక కుమారునైనా ఒక కుమార్తెనైనా నేను తొందరగా అభయం ఇస్తే నీకు జీవం ఇస్తే పోయి తొందరగా నేను తీసుకొని వస్తాను. అట్లనా? మరి మరి వెంట వెంట తెల్లులాదోలు కోని అక్కడ సింహాలు మృగములు ఉంటాయి, పులులు శాస్త్రములు ఉంటాయి. ఆ యొక్క మన చెలికథనైనా వెంట తీసుకొని పొమ్ము. నువ్వు ఒంటరి కానీ ఒక్కదాని పోతున్నాను మరి. సరే స్వామి, విన్నావా? నాకు తెలిసిన విధము పోయి వస్తానంటున్నావా? సరే. చూడు కరడు మాన పాలిట నువ్వు ఆ యొక్క మన దాసికాంతలైన ఉన్నారు కదా, అలా నెమ్మడి పెట్టుకొని నువ్వు పోయి ఆ యొక్క పరమేశ్వరుని నేను నువ్వు ప్రార్థించుకుంటూ పోయి రమ్ము కదా దాసికాంత. నీవు సెలవిచ్చినంత మాత్రంలో చాలా సంతోషమైంది. ఇవాళ రోజున
నాకు పుత్ర సంతానం కలుగుతున్నా ఇటు వస్తా కాకపోతే అటే పోతాయి సరే మరి. లేదు నారాయణని ఏమన్నా కానీ భగవంతుడు మన పాలిటే ఉన్నాడు ఆ సరే ఆ విధంగానే పోయిరాము సరే స్వామి సరే చల్లగా పోయి చల్లగా పోయి సరే అయితే అక్కడ జనగబాబుని కలిసి జనగబాబుని కలిసి అమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావు చెప్పు. ఆహా చెల్లెలా నేను చక్కగా ఆ జగన్నాముని వద్దకు వెళతాను ఆ. పాలియుమా అమ్మా ఎవరు నువ్వు స్వామి ఆహా తండ్రి ఆ, ఎక్కడికి పోతున్నావు ఏ కథ అని ఏడ్చుకుంటూ వస్తున్నావు సంగతి ఎక్కడ పోతున్నట్టున్నా అవును స్వామి మీ దగ్గరికి వచ్చాము జటంగాముని వనంతరములో ఉంటారు అయితే ఆ జనగబాబుని దీనికి జనగబాబుని ఎందుకంటే ఈ వనతరంలో ఉన్నాయి కాబట్టి నీకు పుత్ర సంతానం లేక వచ్చిన వారికి అవును స్వామి నేను ఎక్కడ కుంకన టెంకన కొసల సైందవ నేపాల బరబర కులంత సవరాశికి దేశములు గౌరి నోములు ఎన్ని నోములన్నా కానీ నాకు సంతాన ఫలము లేదు కాబట్టి నీ పేరు వనంతరంలో జటంగామాముని ఉన్నాడు అతని వద్దకు పోతే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పగా మీ వద్దకు వచ్చినాను స్వామి చల్లగా ఉంది ఆకురాలు కానీ నీకు పుత్ర సంతానం కలగాలంటే నేను ఒక మాట చెప్తా చెప్పండి. నువ్వు చక్కగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఒక సట్టేడు సముద్రాలు ఉంటాయి అక్కడ ఆ సట్టేడు సముద్రాలలో ఒక దివగడకు ఒక బాలమావుడి చెట్టు ఉంటుంది ఆ బాలమావుడి చెట్టుకు కాపు కాసేవారు ఎవరంటే ఆ యొక్క నాగశేషుడు ఆ నాగశేషుడు కాపు కాస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని ఫలములు చెప్పుకుంటావు అన్ని ఫలములకు నీకు ఎంతమంది పిల్లలు కావాలో అంత అన్ని ఫలములు చెప్పుకుంటే అంతమంది పుత్ర సంతానం అవుతుంది అవునా కాబట్టి అక్కడికి పో అక్కడ ఎవరు ఆ నాగేశ్వరుడు ఉండాలని చూసి లేనప్పుడు చెప్పుకో లేకపోతే ఆ నాగేశ్వరుడు చూసినాడు కొని కాటిస్తాడు నేను కాటిస్తాడు కాబట్టి నువ్వు చక్కగా అక్కడికి పోయి నీకు ఎన్ని ఫలములు కావాలో అన్ని ఫలములు తీసుకొని నువ్వు అక్కడ తొందరగా వెళ్ళి రావాలని ఆ నాగరాజు శిష్యుడు అవును నాగేశుడు లేని సమయం చూసి తొందరగా తెప్పుకొని అక్కడ నువ్వు తొందరగా వెళ్ళి ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే నీకు సంతానం అవుతుంది అంటున్నావు అవునమ్మా నువ్వు చక్కగా పోయి వాళ్ళ మామిడి చెట్టు తెచ్చి ఆ యొక్క మామిడి ఫలములు నువ్వు ఆ యొక్క 7 ఫలములు చెప్పుకో 7 ఫలములు చెప్పుకొని ఎక్కువ చెప్పిన నీకే మంచిది నేను చెప్పిన మాటే రాదు సరే స్వామి శివ శివ శంభో శంకర ఆహా